హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోటల్లో తిన్న బటర్ నాన్ ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా? వీడియో చివరి దాకా చూడండి. ఈస్ట్తో చేసిన సాఫ్ట్ బటర్ నాన్ రెసిపీ చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ తీసుకోండి. 1 టీ స్పూన్ షుగర్, వేడి చేసి చల్లార్చిన పసిన్నర పాలు లేదా వాటర్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని ఈస్ట్ని ఇలా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ అయిన ఈస్ట్లోకి 1 కప్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు వేసిన వాటర్ వేసిన చాలా బాగా వస్తాయి. కానీ అవి బాగా వేడిగా ఉండకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వేడి ఎక్కువైతే మనం వేసిన ఈస్ట్ చనిపోతుంది. నాన్స్ అంత బాగా రావు. ఇలా మెల్లగా కలుపుతూ పిండిని సాఫ్ట్గా స్టిక్కీ లేకుండా ఒక ముద్దలాగా వచ్చేలాగా ఇలా చేసుకోవాలి. పిండి ముద్ద మీద కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని తీసి చూస్తే ఇలా డబల్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా వచ్చేలా పిండిని కలుపుతూ ఒకసారి మళ్ళీ కింద వేసుకొని చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ముద్ద తీసుకొని దానికి కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా కొత్తిమీర, నల్ల నువ్వులు వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని ఓవెల్ షేప్ వచ్చేలా పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే పైకి కిందికి ఇలా ఓవెల్ షేప్లోకి వస్తుంది. అలానే పిండి ఎక్కడ మందం లేకుండా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు నాన్స్ ఎక్కడ మందంగా లేకుండా సమానంగా వస్తాయి. ఇప్పుడు పైకి తీసుకొని వెనకాల కొంచెం నీళ్లు రాసి వేడి వేడి తవా మీద కింది వైపుకు ఇలా ప్రెస్ చేస్తూ పెట్టాలి. ఇలా వేసిన తర్వాత ఇలా బబుల్స్ వస్తాయి. ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత వాని గ్యాస్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ముందు సైడ్కి కాల్చుకోవాలి. 10 to 15 సెకండ్స్ మాత్రమే నెమ్మదిగా తిప్పుతూ అన్ని వైపులా బ్రౌన్ స్పాట్స్ వచ్చి కుక్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఫస్ట్ పిండి తీసుకొని జస్ట్ నాన్లా వచ్చేలా ఓవెల్ షేప్లో ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం నల్ల నువ్వులు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనం తీసుకున్న ముద్ద మీదనైనా లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని వెనకాల కొంచెం ఇలా వాటర్ రాసుకొని పెనం మీద వేసుకుంటే ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి. బబుల్స్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ గ్యాస్ ఫ్లేమ్ పైకి టర్న్ చేసుకొని ఇలా ముందు వైపు కూడా కుక్ అయ్యేలా మంచిగా నాన్ని కాల్చుకోవాలి. సెకండ్ అంతకంటే ఎక్కువ కాల్చొద్దు, బ్లాక్ అయిపోతాయి నాన్స్. ఇలా కాలిన తర్వాత కొంచెం బటర్ రాసేసుకుంటే మన నాన్ రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఈ నాన్ ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది చూసిన తర్వాత బయట నుంచి ఎప్పటికీ ఆర్డర్ చేయరు. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా నాన్స్ వచ్చాయో. ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.